ఇక్కడ నుంచి మనాలి జస్ట్ 60 to 65 km అంతే. 2 hours ఆఫ్ జర్నీ, 1.5 hour to 2 hours. ఇది వ్యూ. ఇక్కడ మేము వచ్చేసరికి అయితే 8:30 అయిపోయింది నైట్. ఇవాళ అయితే మనం మనాలి వెళ్ళిపోతున్నాం. కేలాంగ్ కూడా పెద్దదే. వ్యూ అయితే అదిరిపోయింది. కేలాంగ్ పెట్రోల్ బంక్ ఇది. కేలాంగ్ పెట్రోల్ బంక్ అయితే అదే, కానీ నాకు ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ పైనే ఉంది. నేను మనాలిలో కొట్టించుకుంటా సీదా, ఎందుకంటే అటు కొట్టిస్తే మనకు కొంచెం తగ్గుద్ది. ఇక్కడ మరీ రేట్లు ఎక్కువ ఉంటాయి. కరెక్ట్గా 4000 కిలోమీటర్ల ఇంటి నుంచి మొత్తం లే తిరిగి లదాఖ్ అంతా అంటే కొంతవరకు కంప్లీట్ చేసి మనం కేలాంగ్కి వచ్చిన తర్వాత 4000 అయింది. ఇంకో 3000 తిరిగితే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు భయ్య. 2500 నుంచి 3000. లదాఖ్ రైడ్ సింపుల్గా ఎలా చేయాలి తెలుసా? ఫ్యాషన్ ఉంటే పర్లేదు, నాలాగా లే వరకు ఫ్లైట్లో వచ్చేయడం ఏదో చేసి అక్కడ బైక్ రెంటల్స్ తీసుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఏమీ అనిపించదు నాకు. ఇట్లాంటి వ్యూస్ మళ్ళీ దొరకచ్చు, దొరకపోవచ్చు. మనాలి తర్వాత గ్లేషియర్స్. ఇంకా ఆల్మోస్ట్ చలి కూడా కంట్రోల్ అయిపోయింది, లైట్గా ఉంది చలి అంతే. మనాలి 110 అంట, మరి ఏంటి 60 అని చూపిస్తుంది గూగుల్లో. వ్యూస్ చూడండి ఎంత బాగుందంటే. ఇంకా మనం ఇలాంటి వ్యూస్ని మిస్ అవ్వబోతున్నాము ఇంకో రోజులో. ఇవాళ లాస్ట్ అనుకుంటా, రేపు మరి ఎట్లాంటి వ్యూస్ ఉంటాయో తెలియదు మనాలి టు ఢిల్లీ. సో నేనైతే ఈ వ్యూస్ని ఇంకా ఫైనల్ టచ్లా ఎంజాయ్ చేస్తున్నా. మరీ మంచి అయితే మన పక్కన ఉండదు. గ్రీనరీ, పైన ఏమో విత్ స్నో మౌంటైన్స్. ఇక్కడ ఏ హోటల్స్ తీసుకున్నా మంచి వ్యూనే వస్తుంది, కాకపోతే పైన ఉన్నవి తీసుకుంటే బెటర్. కింద ఉన్నవి ఏంటంటే మనం కింద డౌన్ వెళ్తాం కదా, సో కొన్ని దగ్గర వ్యూ ఉంటుంది, కొన్ని చోట్ల వ్యూ ఉండదు అనమాట. అట్లాంటివి అంటే ఉంటాయి, కానీ ఈ వ్యాలీకి ఆనుకొని కట్టుంటారు చూడండి, అట్లాంటప్పుడు మనకి ఏ వ్యూస్ కూడా ఉండవు అనమాట. సో మీరు మ్యాక్సిమం ప్రిఫర్ చేసేటప్పుడు మంచి వ్యూ ఉన్నది, టాప్ ఉన్నది తీసుకోండి. కిందకైతే అస్సలు వెళ్ళొద్దు. మేము నిన్న అయితే కిందన చూపించారు చాలా తక్కువ బడ్జెట్లోనే. తను ఏ స్టేటో మరి, స్ప్లెండర్తో అయితే వెళ్తున్నాడు, గ్యారంటీ లదాఖ్. లేక్ లాగా బాగుంది, బాగా కట్టారు చుట్టూ. బ్రేకింగ్ అయితే సూపర్. ఇది వ్యూ, ఇదేదో రిసార్ట్ లా ఉంది. వ్యూ అయితే బాగుంది. ఇలా రోడ్లు ఉంటే మనం ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోలేము. రేపైతే నేను మనాలి టు ఆగ్రా కొట్టేద్దాం అనుకుంటున్నాను, ఢిల్లీ స్కిప్ చేసి. మనం అటల్ టనల్ దగ్గరికి వచ్చామా తెలియట్లే. భలే ఉందబ్బా ఇక్కడ గ్రీనరీగా, కానీ చూడటానికి బాగుంది, అందుకే ఆగిన.
దారిలో ఏటీఎం కనబడితే క్యాష్ తీసుకోవాలి. బ్రో అయితే తమిళనాడు నుంచి, మాట్లాడలేదు కానీ నెంబర్ ప్లేట్ చూసి చెప్తున్నా. సేమ్ ఫ్యామిలీ, యమహా. అతనిది MT-15, నాది R15. అటల్ టనల్ దగ్గరికి వచ్చినట్టున్నాం. ఎస్, వీఆర్ నియర్ అటల్ టనల్. అటల్ టనలే అదే. ఫైనలీ రీచ్డ్ అటల్ టనల్. ఇక్కడ నుంచి మనాలి 33. ఈ టనల్ వల్ల మనకి చాలా డిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట. ఇవంతా పాసెస్ వెళ్ళకుండా ఇంకా అదే అటల్ టనల్, రోతాంగ్. యో బ్యూటీ. మనం ద బెస్ట్ టనల్ లోపలికి వెళ్ళబోతున్నాం. ఇది అటల్ టనల్ అంటే. అటల్ టనల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎస్, ద బెస్ట్ టనల్ అనమాట మనకి. థ్యాంక్ యూ. మన బ్యూటిఫుల్ టనల్ లోపలికి అయితే వచ్చేసాం. ఎంత బాగుంది తెలుసా టనల్. నాకు ఫైన్ పడవచ్చేమో. ఇక్కడ 60 అని రాసి ఉంటే నేను 90 కూడా వేస్తున్నా. లోపలైతే చల్లగా ఉంది. ఓ లోపల చూడు, వాటర్ క్రాసింగ్. అమ్మో, దిస్ ఇస్ అటల్ టనల్. టన్నల్ లోపల చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇక్కడైతే గుర్రలు ఉన్నాయి, గడ్డి తింటున్నాయి. మనం ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకో 24 కిలోమీటర్లు. పైన అటల్ టనల్ ఉందన్నమాట. ఆ కొండ లోపల నుంచి మనం వచ్చినాం.
ఇందాక మనం మాట్లాడిన యమహా MT-15 అన్న ఉన్నాడు కదా, అతను ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాడంట. 40 days అయిపోయినాయంట తమిళనాడు నుంచి. 20 నుంచి 30 రోజుల్లో ఇంకో రైడ్ ఉందంట. అది అయిపోతే ఆల్ ఇండియా రైడ్ అయిపోయినట్టే అంట. ఈ భలే కట్టారు టన్నల్ లాగా ఓపెన్. పారాగ్లైడింగ్ అని చాలా తక్కువ హైట్ అబ్బా సోలాంగ్ వ్యాలీ దగ్గర. చాలా అంటే చాలా తక్కువ. దీనికంటే హైట్ కావాలి మనకు. మనాలి ఇంకో 9 km. షిమ్లా చాలా దూరం. హైవే నేషనల్ హైవే కానీ చాలా చిన్న రోడ్ అయిపోయింది అబ్బా. గల్లీలో రోడ్లా ఉంది. ఇది నేషనల్ హైవే 3 ఇది. చూడండి అసలు ఎట్లా ఉందో గల్లీ రోడ్ లాగా. అందుకు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. మనాలిలో తెలిసిందే కదా ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. సో మన ఫ్రెండ్ అయితే ఆల్రెడీ మనాలిలో ఉన్నాడు. మనతో పాటు ట్రావెల్ చేసిన అతను ఒకరోజు ముందు వచ్చి మనాలిలో స్టే చేస్తున్నాడు. సో అతని దగ్గరికి వెళ్ళి స్టే అయిపోతున్నాము అతను ఉన్న హోటల్లోనే. అతను అయితే లొకేషన్ పెట్టాడు. అరౌండ్ 6 km చూపిస్తుంది. 7 years బ్యాక్ మనాలి వచ్చిన. అప్పుడేం తెలియదులే ఎక్కడెక్కడ వెళ్ళినాం ఏంటన్నా. రోహతాంగ్ పాస్ వెళ్ళినాం కానీ ఏ స్ట్రీట్లో ఉన్నాం ఏంటి అన్నది నాకు తెలియదు. అప్పుడు మనకి బయట నాలెడ్జ్ అంత లేదు. వెరైటీగా ఉంది బ్రిడ్జ్ కేబుల్తో. అమ్మో చాలా ఫ్లో ఉంది వాటర్. ఎట్టప్ప ఇంత లోపల తీసుకున్నాడు మనోడు. అయితే మనాలి నుంచి పారాగ్లైడింగ్కి వెళ్దామని స్టార్ట్ అయినాం. సో ఇక్కడ నుంచి ఒక 45 minutes జర్నీ ఉంటుంది. ఆ ప్లేస్ కూడా నేను మర్చిపోయినా, మావాడు చూసి పెట్టాడు. అండ్ పారాగ్లైడింగ్ చేసి వచ్చిన వెంటనే
లంచ్ చేసి డిన్నర్ చేసి డీప్ స్లీప్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపు చాలా అంటే చాలా జర్నీ కవర్ చేయాలి. నాకైతే చిన్నది వణుకు పడుతుంది పారాగ్లైడింగ్ అనగానే. దూరం ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్తున్న కొద్దీ చిన్న భయం అయితే ఉంది.